నెల్లూరు స్థానిక టౌన్ హాల్ నందు సుమన్ ఆల్ ఇండియా యువసేన 11వ రాష్ట్ర స్థాయి కరాటే స్క్వాయ్ ఇన్విటేషన్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరాటే మాస్టర్ ఇబ్రహీం, సుమన్ యువసేనకు చెందిన రషీద్, క్రాంతి కిరణ్ తదితరులు 8 సంవత్సరముల నుండి 14 సంవత్సరాల విభాగంలో రాష్ట్ర స్థాయి కరాటే స్క్వాయ్ పోటీలు నిర్వహిస్తున్నారని, ఇందులో విజేతలకు ఈ నెల 26వ తేదీన స్థానిక టౌన్ హాల్ నందు ప్రముఖ సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా అవార్డుల ప్రధాన ఉత్సవం జరుగునని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుండి కరాటే స్క్వాయ్ పోటీలకు విద్యార్థినులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర సుమన్ యువసేన అధ్యక్షుడు రషీద్ గారి ఆధ్వర్యంలో డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఏఐ సృష్టికర్త క్రాంతి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆల్ ఇండియా యువసేన ఆధ్వర్యంలో స్క్వైర్ ఆర్ట్ 11th స్క్వైర్ ఆర్ట్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ ఈరోజు జరుగుతుంది. ఇందులో దీనికి మన ఇబ్రహీం గారు, కరీముల్లా గారు వారందరూ కూడా శిక్షణ తీసుకొచ్చారు. మన హీరో సుమన్ గారు ఇక్కడ నెల్లూరులో ఆయనకి ఎంతో ఇష్టం. వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు తెలుసు. ఆయన సినిమాలో బిజీలో ఉన్నా కూడా ఈ రోజు అన్నమయ్య సినిమా రాముడు పాత్ర చేసి అందరి హృదయాల్లో ఉన్న సుమన్ గారు వారికి అమిత ఇంట్లో కుటుంబ సభ్యుడు ఎవరు మన రషీద్ గారు. అలాంటిది ఆయన్ని సుమన్ గారితోనే ఆయన ఎంత గొప్పగా ఉన్నా కూడా ఆయనతో పాటు జర్నీ చేస్తూ కరాటీ ఆయనకి ఎంతో ఇష్టమైంది. ఆయన బ్లాక్ బెల్ట్ కరాటేలో ఎన్నో చేస్తున్నాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పిల్లలు కూడా కరాటే ఛాంపియన్ చేస్తూ ఇలాంటి కాంపిటీషన్ పెట్టి రేపు 26వ తేదీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికి కూడా వాళ్ళ మెమోంటోతో షీల్డ్ ఇస్తారు విన్నర్స్ కి. దానికి ఇబ్రహీం గారు, కరీముల్లా గారు ఎంతో సహకరిస్తారు. తల్లిదండ్రులు చదువు కావాలి, చదువు జీవితం, కానీ చదువుతో పాటు వాళ్ళకి ఆరోగ్యం కావాలి, ధైర్యం కావాలి. ఒక మనిషి ఎలా ఎదుర్కోవాలి, ఎలా సమాజం నిలబడాలి, ఎలా సమాజాన్ని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఈ కరాటే అనేది జరుగుతుంది. నేను కూడా 75లో బాబు గారి కరాటే తెచ్చుకున్నాను. ఆ రోజు చేసే విద్య ఈరోజు నా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈనాటికి ఏ జబ్బులు లేకుండా ధైర్యంగా సమాజం జరుగుతుందంటే దానికి ఒకటి కరాటే. ఈ కరాటేని ఆయుధాలు అక్కర్లేదు, చేతుల్ని ఆయుధాలుగా తయారు చేసేది ఈ కరాటే అనేది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా చదువుతో పాటు కూడా పిల్లల ఆరోగ్యం, ముఖ్యంగా అమ్మాయిలకి వాళ్ళు ఒంటరిగా పోతున్నప్పుడు అనేక చూసిన పేపర్ల, టీవీలో వాటి ఎదుర్కోవాలంటే ఒకటి ఆయుధం చేతులే కత్తులాగా పనిచేస్తాయి. అలాంటిది కరాటేని ప్రోత్సహిస్తున్న హీరో సుమన్ గారికి, అలాగే క్రాంతి గారికి, అలాగే రషీద్ గారికి కూడా వారు అభినందిస్తూ, ముఖ్యంగా దీన్ని నమ్ముకొని రాష్ట్ర వ్యాప్తం చేస్తున్న ఇబ్రహీం గారు వారు జీవితాన్ని అంకితం చేశారు. రాష్ట్ర లెవెల్లో కరాటేని ప్రోత్సహిస్తూ బ్లాక్ బెల్ట్ ఇవన్నీ కూడా తీసుకుంటూ వారు ప్రోత్సహించే కరాటే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లకాయలు ప్రోత్సహించండి. చదువుతో పాటు కరాటే తెచ్చుకోండి. రేపు 26 సుమన్ గారు వస్తారు. వారి విన్నర్స్ కి దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మెమోంటోలు షీల్డ్ ఇస్తారని చెప్పి తెలుస్తూ, దీనికి సహకరిస్తున్న అంటే తాను సినిమా రంగమైనా కూడా ఈ కరాటే రంగాన్ని సుమన్ గారి, రషీద్ గారి అభిమానంతో చేస్తున్న క్రాంతి గారు కూడా అభివృద్ధి తీసుకుంటూ ప్రతి తల్లిదండ్రులు కూడా కరాటేని ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.